డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన పుష్ప 2 అదేవిధంగా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలను ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 ఐటీ బృందాలు తనిఖీ చేపట్టారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు యలమంచలి రవిశంకర్, నవీన్ కుమార్ ఇళ్ళు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత దిల్రాజు, శిరీష్, దిల్రాజు కూతురు హన్సితారెడ్డి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆకస్మికంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు, ఆర్థిక లావాదేవీలు, సాధించిన కలెక్షన్ల వివరాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్, ప్రస్తుతం హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లో మరొకసారి ఐటీ అధికారులు దూకుడు పెంచారనే చెప్పొచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల ఐటీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తారు. హైదరాబాద్ లో సుమారు 8 చోట్ల అయితే ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే మైత్రి మూవీ మేకర్ సంస్థలోనే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి, నవీన్, అలాగే సీఈఓ చెర్రీ ఇళ్లలో, ఆఫీసుల్లో కూడా తనిఖీలు అయితే ఇంకా ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అయితే నిర్మించింది. భారీ కలెక్షన్లు కూడా ఈ సినిమా సాధించిన నేపథ్యంలోనే ఇటు ఐటీ అధికారులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఐటీ ఎగవేతకు సంబంధించి సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్రాజు, అలాగే శిరీష్, దిల్రాజు కూతురు హన్సితారెడ్డి నివాసంలో కూడా ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళు వచ్చేసి సంక్రాంతిలోని భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు కూడా దిల్రాజ్ ప్రొడక్షన్స్ అయితే తీయడం జరిగింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాలు నిర్మించడం, అలాగే వీటి కలెక్షన్లు కూడా ఎక్కువ రావడంతో ఇటు ఐటీ అధికారులు కూడా ఒక్కసారిగా దాడులు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ దాడులు అయితే కొనసాగుతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో ఇలా 8 చోట్ల అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.